జెంటిల్మెన్ కి మారిపోయారు మన గౌతమ్ కృష్ణ. మారిపోయారు అట్లా. ఇప్పుడు మొత్తానికి అశ్వత్థామ ఎక్కడ చూసినా సరే గౌతమ్ కృష్ణ కన్నా అశ్వత్థామ అని వినిపిస్తుంది. బట్ ఒక సాడ్ పార్ట్ ఏంటి అని అంటే తను విన్నర్ అని అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ నిఖిల్ విన్నర్ అయిపోయారు బీబీ సీజన్ 8 కి. దాని గురించి అసలు గౌతమ్ కృష్ణకి ఏమనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్అఫిషియల్ ఆర్ అఫిషియల్ గా ఏంటి అంటే ఆడియన్స్ అందరికి మీరే విన్నర్ అనే ఫీలింగ్ వచ్చింది. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దట్? సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. ఎందుకంటే నాకు ప్రేక్షకులు అంత ప్రేమ ఇచ్చి వాళ్ళు నేను విన్నర్ అని ఫీల్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైఫ్ మస్ట్ గో ఆన్. అండ్ నేను యాక్సెప్ట్ చేసి ఏదైనా వాట్ నెక్స్ట్ సాడ్ ఉన్నారు అని మీ ఇన్స్టా చూసాక అర్థమైంది. సాడ్ అంటే అదే, నేను ఒక 15-20 నిమిషాలు బాధపడ్డాను. ఎందుకంటే గెలుపు అంచుల వరకు వెళ్ళి అరే కప్పు తీసుకోలేకపోయినామన్న చిన్న అసంతృప్తి అంతే. కానీ నాకు ఎక్కువ బాధ అనిపించింది నేను అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ చూసి. కానీ చాలా మంది అంటే లైక్ నువ్వే విన్నర్ అనుకున్నామని చెప్పి లైక్ వాళ్ళ కమెంట్స్ కానీ లైక్ చాలా మంది వీడియోస్ పెట్టిండ్రు, పోస్ట్ పెట్టిండ్రు, దెన్ సోషల్ మీడియాలో ఎవ్రీవేర్ చూసి అరే వాళ్ళకేమైనా ఒక చిన్న అసంతృప్తిని ఇచ్చిన అని వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏమైనా రీచ్ అవ్వలేకపోయినా అని చిన్న అసంతృప్తి అండ్ చిన్న ఫీల్, చిన్న బాధ తప్ప. మీ ఫ్యాన్స్ కూడా అలానే ఉండిపోయింది, అబ్బా అక్కడ దాకా వెళ్ళి ఆగిపోయారని. సో మీకు ఇంత డేర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవాలి మేము? అంటే సీజన్ 1 లో అయినా సీజన్ 2 లో అయినా ఏమైనా గ్రూప్స్ ని బయట పెట్టాలి అని అంటే అది మన గౌతమే వస్తారు, అశ్వత్థామ ఇస్ బ్యాక్ అన్నట్టే అనిపిస్తుంది. ఎలా మీకు ఈ డేర్ ఇదంతే? సో డేర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ అండ్ లైఫ్ లో ఏది సాధించాలన్నా కరేజ్ ఉండాలి మనకి. అండ్ బిగ్ బాస్ హౌస్ లో 100% దట్ కరేజ్ నీడ్స్ టు బి షోన్. సో నాకు ఎక్కడైతే తప్పు అనిపించిందో, ఎక్కడైతే స్టాండ్ తీసుకోవాలి అనిపించిందో, నా ఉద్దేశంలో ఏదైతే రాంగ్ అనిపించిందో దానికోసం నేను ఎప్పుడు నిలబడాలని అనుకున్నా. ఈసారి ఏంటంటే నేను జీవితంలో ఇంకొక మెట్టు ముందుకు వచ్చాను. లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి డిఫరెన్స్ ఏంటంటే లైఫ్ లో ఎవ్రీ డే వి ఎవాల్వ్ కదా. సో నేను అప్పుడు ఒక ఫ్రెష్ ఫేస్ గా వచ్చిన, అంత లోక జ్ఞానం లేకుండే, చాలా విషయాల్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినా. అండ్ ఎవరితో ఏం మాట్లాడాలని నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రోవర్ట్ ఉంటుండే. సో అక్కడ ఆ విషయంలో ఇంట్రోవర్ట్ ఒక్కసారి బయటకు వస్తే అందరు బద్దలైపోతారు అని అనిపించింది. సో ఆ సీజన్ కి ఈ సీజన్ కి అది డిఫరెన్స్. మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి. లైఫ్ నాకు చాలా నేర్పించింది. ఈ సంవత్సరంలో నేను చాలా నేర్చుకొని నేను ఇంకా స్ట్రాంగ్ గా వెళ్ళిన. మిమ్మల్ని చూసి చాలా మంది కూడా చాలా నేర్చుకుంటున్నారు, పొలైట్ గా ఉండడం కూడా నేర్చుకుంటున్నారు. కమింగ్ టు యువర్ కెరీర్ అన్నమాట. ఇప్పుడు మీరు సోలో పై ఆల్రెడీ అది షూట్ చేసి అప్పుడే మీరు సీజన్ 1 కి వెళ్ళారు, సీజన్ 7 కి వెళ్ళారు. షూట్ అవ్వలేదు. ఓకే అప్పుడు జస్ట్ స్టార్టింగ్ లో అనౌన్స్ అయింది, బట్ అది కంటిన్యూ అవ్వకముందే సీజన్ 7 కి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు అది అయిపోయింది, రిలీజ్ టైం మూమెంట్ లో మళ్ళీ 8 కి వెళ్ళారు. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? సోలో బాయ్ ఎప్పుడు తీసుకొస్తారు మా ముందుకి? సో సోలో బాయ్ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. నేను లైక్ ఒక సాంగ్ రిలీజ్ చేసినాం మేము, సోలో బాయ్ టైటిల్ సాంగ్. నాటా సందీప్ ఫస్ట్ కొరియోగ్రఫీ, రాహుల్ శెట్టి గంజ్ పాడింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయిపోయింది, రిలీజ్ అవుతుంది అనుకునే లోపు మాకు ఒక సస్పెన్స్ లాగా నాకు సడన్ గా అది లైక్ ఇంకా రిలీజ్ కి రెడీ చేద్దాం మూవీ అనే టైంలో వచ్చింది. సో వై నాట్ అంటే లైక్ మంచి అవకాశం కదా, నేను ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఒక మంచి వేదిక అని చెప్పేసి ఫీల్ అయ్యి నేను వెళ్ళిన. మేబీ ఈ దీని ద్వారా సోలో బాయ్ ఇంకెక్కువ రీచ్ అయ్యారు. ఎనీథింగ్ అంటే లైక్ మనకు వచ్చిన ఆపర్చునిటీని మనం ఎంత లైక్ మంచిగా దాన్ని తీర్చిదిద్దుకుంటాం అనేది లైఫ్ కదా. సో నేను ఆ ఆపర్చునిటీని వాడుకోవాలని చెప్పేసి అనుకున్నా. ఆ ఆపర్చునిటీని 100% ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి భావించి వెళ్ళిన. సో ఒక రకంగా మూవీ ఒక చాలా స్ట్రగుల్ అయ్యి వస్తున్న ఒక హీరోకి ఒక మూవీ రావడం పెద్ద ఆపర్చునిటీ అని ఫీలింగ్ వస్తుంది. బట్ కొన్నిసార్లు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎగ్జాక్ట్ సపోర్ట్ ఉండకపోవచ్చు. బట్ మీకు సన్ హిల్స్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ కానీ సతీష్ గారితో మీ రిలేషన్ అందరూ బయట ఏమంటున్నారంటే బ్రదర్ మీకు ఆయననే మొత్తం బ్యాక్ బోన్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం, మీరేమంటారు? 100%. ఎందుకంటే ఒక ఫిల్మ్ లైక్ ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడు కార్ లో పెట్రోల్ ఎంత అవసరమో సినిమాకి ప్రొడ్యూసర్ అంత అవసరం. సో అది లేకపోతే లైక్ ఎంత బ్యూటిఫుల్ కార్ అయినా కూడా ముందుకు వెళ్ళదు. సో 100% సతీష్ అన్న నాకు ప్రతి మూమెంట్ లో లైక్ ఆ ఫిల్మ్ కి ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడి, నాకు ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడి సినిమాని లైక్ ప్రతి క్షణం ఏం జరుగుతుంది అనే కుతూహలం, ఒక చైల్డ్ లైక్ మెంటాలిటీ. ఒక రకంగా మీరు సీజన్ 7 లో 8 లో స్ట్రాంగ్ గా ఇంత ఫైట్ చేయడానికి హెల్ప్ అయింది కూడా మీ సతీష్ బ్రదర్ అని మీరు అంటారా? లైక్ వన్ ఆఫ్ మై పిల్లర్స్. అంటే నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినాం నేను అండ్ సతీష్ అన్న కూడా. సో చాలా చిన్న స్టేజ్ నుంచి సెల్ఫ్ మేడ్ పీపుల్ లో ఒకరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆయన సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను సక్సెస్ఫుల్
సక్సెస్ఫుల్ అవ్వాలి. సినిమా సక్సెస్ అయితే అందరు సక్సెస్ అయినట్టు. సో మొత్తానికి మీరు చాలా బిజీ టైమ్ లో మీరు అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్ టైం అయితే ఇచ్చారు. హోప్ మీరు ఇంకో మళ్ళీ ఒకసారి టైం ఇస్తే చాలా మందికి మీ ఆడియన్స్ మీ ఫ్యాన్స్ కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మేము మాట్లాడదాము. అండ్ మీ సోలో బై చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ 7 Hills ప్రొడక్షన్ ఇప్పటికే ఆల్రెడీ సూపర్ హిట్ మూవీస్ ఇంతకు ముందు చేసింది Z5 లో, ఇప్పుడు నెక్స్ట్ మరి కాఫీ విత్ కిల్లర్ పట్నాయక్ తో వస్తుంది. సో అట్లాంటి మంచి ప్రొడక్షన్ హౌస్ తో మీరు కూడా ఇంకా బంపర్ హిట్ మూవీస్ తీయాలని అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఫర్దర్ గా ఇంకా చాలా మంచి మంచి ఫిల్మ్స్ మీ ముందుకు వస్తాం. మా కొలాబరేషన్ ట్రూ డెఫినెట్లీ. అండ్ మేము కొంచెం ఇప్పుడే మీతో ఆటోగ్రాఫ్ అండ్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దొరకరు మాకు అశ్వత్థామ 2.0 3.0 అండ్ ఇట్ గోస్ ఆన్ కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే నేను ఫస్ట్లీ థ్యాంక్ యూ చెప్పాల్సింది నన్ను ఆదరించిన ప్రేక్షకులకి. సో నన్ను ఆదరించి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటా. అండ్ నేను ఎప్పుడు నా జీవితంలో ప్రతి క్షణం మిమ్మల్ని అలరించడానికే నేను నా ప్రతి స్టెప్ ఉంటది. సో థ్యాంక్ యూ. సో చూసారు కదా, జెంటిల్మెన్ ఎందుకు అంటారండి, ఇట్లా ఒక సైడ్ స్ట్రాంగ్ ఉంటారు, ఒకరికి ఎవరికైనా ఇచ్చి పడేస్తారు, ఇంకో సైడ్ అంతే పొలైట్ గా చాలా రెస్పెక్ట్ గ్రాటిట్యూడ్ ఉంటుంది అనమాట. అందుకే గౌతమ్ కృష్ణ జెంటిల్మెన్ అంటున్నారు. మరి జెంటిల్మెన్ మూవీ సోలో బాయ్ త్వరలో వచ్చేస్తుంది, మనం చూద్దాము, మొత్తం హిట్ ఇచ్చేద్దాము. దాంతో మన అశ్వత్థామ అండ్ గౌతమ్ అలియాస్ గౌతమ్ ఇప్పటి నుంచి మీ 2 నేమ్స్ వచ్చేస్తే, సో అలియాస్ గౌతమ్ కొత్త మూవీస్ లో మనల్ని అలరించాలని కూడా ఆశిద్దాం. అండ్ దాన్ని కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య సైన్ ఆఫ్.